మత్తయి సువార్త 16వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనము చదువుకుందాం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిరి. అప్పుడు యేసు, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగు వారు, మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. చదవబడిన వాక్యమును దేవుడు దీవించునుగాక. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో పాటు ప్రయాణిస్తున్నటువంటి క్రమములో వారికి అవసరమైనటువంటి రొట్టెలు వారు తీసుకు వెళ్ళకపోగా శిష్యులు ఆ యొక్క రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయినటువంటి ఒక సందర్భం, వారికి తినటానికి రొట్టెలు మర్చిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో వారు మరి ఆ రొట్టెలు తీసుకురావడానికి మర్చిపోయాము అన్నటువంటి సంభాషణ జరుగుతున్నటువంటి క్రమంలో యేసు ఇది విన్నాడు. ఆయన విని చెబుతున్నటువంటి మాట ఏంటంటే, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. ఇప్పుడు అక్కడ అవసరమైంది ఏంటి? వారికి తినటానికి, కడుపు నిండటానికి, ఆకలికి రొట్టెలు కావాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? సద్దుకయ్యులు పరిసయ్యులు అనబడినటువంటి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఈ రెండిటికి కూడా ఏమైనా సంబంధం ఉందా అంటే మనకు అనిపిస్తుంది అక్కడ వాళ్ళకి కావలసింది రొట్టెలే కదా, మరి యేసు ప్రభు వారు మరి పిండిని గురించి మాట్లాడుతున్నారే అన్నటువంటి ఒక ఆలోచన మనకందరికీ కూడా రావటం అన్నది సహజం. ఎందుకంటే ఇది ఎవరమైనా ఇప్పుడు మనము అవసరమును బట్టి మనం ఒక సందర్భాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మన మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వేరొక కార్యముల గురించి మాట్లాడుతూ ఉంటే మనకి అప్పటికి అవసరమైంది ఏది? ఆకలి తీర్చుకోవటానికి ఆహారమే కదా. కానీ ఈయనేంటి పులిసిన పిండిని గురించి మాట్లాడుతున్నాడే అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. అక్కడ కింద మాట ఏమంటుంది? మనము రొట్టెలు తేనందు కదా ఈ మాట చెప్పునని తమలు తాము ఆలోచన చేసుకొని చుండిరి అంటాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన కార్యముల గురించి మాట్లాడుతున్నాడు. కానీ వీరు శరీర సంబంధమైనటువంటి కార్యముల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు వీళ్ళకి అర్థం కాలేదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము బ్రతుకుచున్నటువంటి ప్రతి క్షణము కూడా మన ఆలోచనలు ఆత్మ సంబంధమైనవిగా ఉంటే తప్ప మనము దేవుని యొక్క ఏర్పాటుకి, దేవుని యొక్క మరి పిలుపుకి మనము తప్పించుకునే అవకాశం ఉండదు. ప్రతిరోజు కూడా మనము ఆలోచించవలసిన ఆలోచనలు ఏవై ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉండేటువంటి వ్యక్తిని ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పడవేయటానికి అవకాశం లేదు.
యేసు ప్రభు చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. అప్పుడు మనిషి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి క్షణము కూడా దేవుని యొక్క మాటలను ఆలోచిస్తూ ఉండాలి. దేవుని యొక్క మాటలను మనము ఆలోచిస్తూ బ్రతకాలి. అంటే ఆత్మ సంబంధమైన జీవితమును గురించి ఎక్కువగా మనము ఆలోచన కలిగి ఉండాలి. ప్రతి క్షణము కూడా ప్రభు చెప్పినట్టు ఈ లోకము అన్నది పులిసిన పిండితో కూడా సమానము. ఈ లోకము చెడిపోయినటువంటి లోకము. ఈ లోకము పాపముతో కూడా నింపబడి ఉన్నటువంటి ఈ లోకము. అందుకే యేసు ప్రభు మనలను ఈ లోకము నుండి మనల్ని ఏం చేశాడు? వేరు చేశాడు. ఈ లోకము నుండి మనల్ని వేరు చేశాడు. కాబట్టి ఈ లోకములో మనం ఉన్నంత కాలము మనం ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి మన చుట్టూ మనం ఒక కంచె వేసుకున్న వారముగా ఉండాలి. ఏంటి ఆ కంచె అంటే? అది ఆత్మ వలయము. ఆత్మతో కూడినటువంటి ఆలోచనలతో కూడినటువంటి ఒక పరిస్థితిని మనము కలిగి ఉండాలి. లేని ఎడల ప్రతి క్షణము కూడా మనకి ఈ భూమి మీద ఆపద ఉంది. ప్రతి క్షణము కూడా మనము ఈ భూమి మీద పడిపోయే అవకాశం ఉంది. వీలైనంత వరకు మన యొక్క చిత్తవృత్తి యందు క్రీస్తు యొక్క ఆలోచనలతో కూడా నింపబడుటకు మనము సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, యేసు ప్రభు చెబుతున్నాడు ఏమని? పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి. అంటే దాని అర్థం ఏంటి? పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి అంటే వారి యొక్క బోధన గూర్చి, వారి యొక్క ఉపదేశమును గూర్చి, వారి యొక్క మాటలను గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ సమాజంలో అనేకమైనటువంటి, నేనంటాను, నవీన పరిసయ్యులు ఎక్కువైపోయారు. నవీన సద్దుకయ్యులు ఎక్కువైపోయారు. వీరు దేవుని యొక్క వాక్యమునకు ఏమాత్రము కూడా లోబడరు. కానీ దేవుని యొక్క వాక్యమును మరి మనలను త్రిప్పుకోవటానికి, లేదంటే మనలను వారి యొక్క ఉపదేశము వలన మలుచుకోవటానికి ఈరోజు అపవాది చాలా మందిని వాడుకుంటున్నాడు. చాలా మంది ఈరోజు ఈ పులిసిన పిండికి సమానులైనటువంటి బోధన కలిగినటువంటి ఉపదేశకులు ఈరోజు చాలా మంది ఉన్నారు. మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? లోక సంబంధమైనటువంటి వాటి వైపు మనల్ని త్రిప్పటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కార్యాలలో మనల్ని ఎక్కువగా వారు త్రిప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు వీళ్ళ యొక్క లక్షణం ఏంటి? వీళ్ళ గుణం ఏంటి అంటే బైబిల్ యేసు ప్రభు చెప్పినటువంటి మాట చూడండి. 23వ అధ్యాయము 13-14 నుండి చూడండి. మత్తయి సువార్త. అయ్యో, ఎవరండి వారు? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయురు. ఆమేన్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సాక్షాత్ యేసు ప్రభువు చెబుతున్నటువంటి మాటలు. వీళ్ళు ఎవరట? వేషధారులు. వేషధారులు అంటే వాక్యమును లెక్క చేయరు, కానీ వాక్యానుసారంగా జీవించాలి అన్నటువంటి ఆలోచన ఉండదు. కానీ
రకరకాలుగా మనుషులని తమ వైపు త్రిప్పుకోవటానికి, మనుషులని మోసకరమైనటువంటి మార్గములో నడిపించడానికి రకరకాలైనటువంటి బోధలు మనుషులకి వీళ్ళు ప్రకటన చేస్తారు. దేవుని యొక్క వాక్యమునకు బదులుగా రకరకాలైనటువంటి ఉపదేశాలు వీరు ఉపదేశిస్తారు. ఆయన అంటాడు, మీరు మనుషులని మరి మీ మతములో కలుపుకోవటానికి మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలుసుకున్నప్పుడు అతని మీకంటే రెండంతులుగా నరక పాత్రులుగా చేస్తారు అన్నాడు. అప్పుడు ఎంత భయంకరమైన ఒక పరిస్థితి నెలకొన్నది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇలాంటి వారిని మనం కనిపెట్టుకోవాలంటే ఎలా కనిపెట్టడం? ఈ సమాజంలో ఇలాంటి వారిని కనుగొనటం అంటే ఎలాగా? మీరు బాగా వారి యొక్క ఉపదేశాన్ని మీరు కానీ చూడగలిగితే, వారు ఈ లోకముతో రాజీ పడమంటారు, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలలో రాజీ పడమంటారు. దేవుడు చెప్పినటువంటి దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకముగా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ మీరు మరి బైబిల్లో చెప్పబడినటువంటి సంగతులను కాదు, కానీ మనుషులు చెప్పేటువంటి మాటలకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని కోరుకుంటారు. దేవుడు చెప్పినటువంటి కార్యాలన్నీ వదిలేస్తారు, కానీ మేమేమి చెబుతామో అదే వినాలి అని కోరుకుంటారు. ఇలాంటి వారి ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. వారి మాటలు ఎంత తీయగా ఉంటాయి అంటే, వాళ్ళు చెబుతూ ఉంటే సాక్షాత్తు దేవుని వాక్యాన్ని మనం మర్చిపోతాం, కానీ దేవదూత వచ్చి చెప్పినట్టుగా మనము ఆ మాటలు అంగీకరించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ లోకంలో ఎంతో మంది బహిరంగంగా నవీన పరిచయులుగా మరి మనుషులను మోసం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనుషులకి అవి కనబడట్లేదు. వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల సంఖ్య ఎంతమంది, వాళ్ళకి ఉన్నటువంటి ఫాలోవర్స్ ఎంతమంది, ఇలా ఆలోచన చేస్తున్నారే తప్ప నిజముగా వారు చెబుతున్నది వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని మనుషులు ఈరోజు ఆలోచించట్లేదు. అయితే నేను ఒక మాట అంటాను, దేవుని యొక్క మంద అది ఎక్కడ ఉన్నా దేవుని స్వరాన్ని వింటది. అది ఏ గుంపులో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుని స్వరాన్ని వింటది. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి అన్నాడు. కాబట్టి వారికి అర్థమైపోతుంది, ఇది దేవుని యొక్క స్వరం కాదు, ఇది దయ్యపు స్వరము, ఇది మరి దేవదూతల యొక్క వేషమును ధరించుకున్నటువంటి సాతాను యొక్క స్వరము అన్నది నిజముగా దేవుని యొక్క మందకి అది అర్థమైపోతుంది. ఇలాంటి బోధలు ఈరోజు ఎక్కువైపోయాయి సమాజంలో, రకరకాలైనటువంటి బోధలు. ఈ బోధలన్నీ కూడా చూసేటప్పుడు మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, ఇదంతా కూడా మరి నన్ను ఈ లోకంలో మోసపరచడానికి అపవాది వలన వదిలిపెట్టబడినటువంటి ఆత్మలు. ఇవన్నీ కూడా అపవాది వలన వదిలిపెట్టబడినటువంటి ఆత్మలు. వీళ్ళు కొన్ని సందర్భాలలో చేసేవన్నీ కూడా అలాగే మనకి దేవుడే వీళ్ళతో మాట్లాడించినట్టు, దేవుడే వీళ్ళతో చేయించినట్టుగా ఉంటాయి. అయితే మనము అర్థం చేసుకోవాలి, సాతాను కూడా వెలుగుదూత వేషమును ధరించుకుంటాడని ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ముందుగానే చెప్పాడు, సాతాను కూడా వెలుగుదూత వేషమును ధరించుకుంటాడు అని. వీరు ఎవరు అంటే 23వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు, మత్తయి సువార్త 23, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడిగట్టి ఒంటెను మింగువారు మీరే. ఈరోజు మరి గొప్ప గొప్ప సంఘాలు పెట్టుకొని గొప్ప గొప్ప సేవలు చేస్తున్న వారందరూ కూడా మనము అనుకుంటున్నట్టు వారు దేవుని యొక్క వాక్యమును అనుసరించి బ్రతుకుతున్నారని మనం అనుకోవటానికి లేదు ప్రియులారా. మనము ఇతరులని విమర్శించడానికి కాదు, కానీ విమర్శించకూడదు కూడా. కానీ ఈరోజు గొప్ప గొప్ప సేవకులు అని చెప్పుకుంటున్నటువంటి వారి యొక్క పిల్లల యొక్క జీవితాలు చూస్తే అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. దేవుని యొక్క సేవకులని లోకమంతా కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప సేవకుల యొక్క పిల్లల యొక్క పరిస్థితి ఈరోజు
అంత సాక్షార్థమైనటువంటి జీవితాలు కాదు. అప్పుడు ఈ లోకంలో మరి ఇంత గొప్పగా మరి సువార్తలు చాటుతూ వారి యొక్క కుటుంబంలోనే ఇంత ఒక భయంకరమైనటువంటి ఒక పరిస్థితి రావటానికి గల కారణం ఏంటి? ఏమనుకుంటున్నారు? దేవుడు మాకిచ్చాడు, మేము సంపాదించుకున్నాము, మీరు ఎంత దరిద్రంలో ఉన్నా మాకు అవసరం లేదు, మేము మాత్రం విలాసవంతమైన జీవితం జీవించడానికి దేవుడు మమ్మల్ని మాత్రమే ఆశీర్వదించాడు అని చెప్పుకొని ఈరోజు లోకాన్ని మోసం చేస్తున్నటువంటి సేవకులు ఈరోజు లోకంలో ఎక్కువైపోయారు. దేవుడు అంటున్నాడు ఏమని? అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే అని యేసు ప్రభు ఆనాడే చెప్పాడు. ఈ నవీన పరిసయ్యులను గురించి, సద్దుకయ్యులను గురించి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆది అపోస్తుల యొక్క జీవితాలు మనకందరికీ కూడా తెలిసిందే. వారి యొక్క జీవితంలో ఒక్కొక్కరు కూడా వారు చేసినటువంటి త్యాగము, వారు చేసినటువంటి ఆ యొక్క సేవ ఈరోజు లోకమంతటికి కూడా క్రైస్తవం అన్నది ఈరోజు ఎంతగా విరివిగా విస్తరించడానికి వారి యొక్క ప్రాణ త్యాగమే దానికి కారణం. వాళ్ళు ఏదో గొప్పగా కార్లలో తిరిగి వాళ్ళు సువార్తలు చేయలేదు, గొప్ప గొప్ప విలాసవంతమైన మరి భవనాలలో నివసించి వాళ్ళు సువార్తలు చేయలేదు. ఈనాటికి కూడా సాక్ష్యముగా మన మధ్యలో మనం ఉంటున్నటువంటి ఈ భారతదేశంలో చెన్నైలో మరి భక్తుడైనటువంటి తోమా గారు ఎక్కడ నివసించారు అన్నదానికి ఇంకా కూడా సాక్ష్యంగా ఉంది. చెన్నైలో ఒక గుహలో, ప్రియులారా, సెయింట్ థామస్ మౌంట్ అనబడినటువంటి ప్రాంతంలో ఒక గుహలో ఆయన నివసించాడు. ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ప్రభువు కొరకు ఎంత గొప్ప సేవ చేశాడు అన్నది ఈరోజు మనం ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా అలాంటి సేవకుల యొక్క పాదాలు కడగటానికి కూడా వీళ్ళు యోగ్యులు గారు. కానీ పేరుకు మాత్రం వీళ్ళు చెప్పుకుంటున్నారు మేమే గొప్ప సేవకులమని. వీళ్ళే డబ్బా కొట్టుకుంటున్నారు. మేమేనండి భారతదేశంలో గొప్ప సేవకులు అని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారిని గురించి ప్రభు అంటున్నాడు, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఈరోజు మరి నేనంటాను, ఏర్పరచబడిన వారు, సత్యము తెలిసిన వారు కూడా ఇలాంటి వారి మాటలకి మోసపోతూ ఉన్నారు. ప్రియులారా, రేపే ఫలానా గొప్ప మరి పేరుగాంచినటువంటి ఒక సేవకుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి, అమ్మ దేవుడు నాకుతో మాట్లాడాడు, స్వప్నంలో నీ పేరు చెప్పాడంటే మీరు నమ్మరు? నమ్ముతారా? నమ్మరా? నమ్ముతాం. ఎందుకంటే మనకి ప్రభు చెప్పినటువంటి వాక్యం అప్పుడు గుర్తుకు రాదు. ప్రభు చెప్పినటువంటి మాటలు మనకు అప్పుడు గుర్తుకు రావు. ఎందుకంటే ఈ చెట్టు ఫలమును మీరు తిను దినమున మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. గుర్తుకొచ్చిందా వాళ్ళకి? గుర్తుకొచ్చిందా అండి? రాదు. అప్పటికి వాళ్ళకి అవసరమైంది ఏంటి? మీరు ఈ పండు తిను దినమున దేవదూతలుగా మారిపోతారనగానే ఏ మాట వాళ్ళకి ఇష్టమైంది? దేవుడు చెప్పిన మాట గుర్తుకే రాలేదు అసలు. అప్పటికీ అపవాది చెప్పిన అబద్ధమే వాళ్ళకి ఇష్టపడింది. నేను అదే అంటాను, మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే అలాంటి వారు వచ్చి మనల్ని మోసపరచటం అన్నది చాలా సులభం. ప్రియులారా, చాలా సులభం. చదవండి 23వ అధ్యాయము 4-5 వచనాలు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనని వాటిని కదిలింపనొల్లరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతోనైనా వాటిని కదిలింపరు. ఈరోజు ఎన్నెన్నో మరి స్కీములు, ఎన్నెన్నో మరి ప్లాన్లు, ఉద్దేశములు అన్నీ కూడా చెబుతారు. కానీ ఇవన్నీ కూడా మనుషుల మీద భారము మోపుతారే తప్ప వాటిలో ఒక్కటి కూడా వాళ్ళు మాత్రం చేయరు. ప్రియులారా,
ప్రజల దగ్గరికి వచ్చి చెబుతారు, మనం దేవుని కొరకు ఈ ఒక కార్యం చేయవలసి ఉంది, మీ వలన అయినా మీ సహాయము దేవుడి కొరకు తీసుకురండి. అది కూడా అలా కూడా చెప్పరు. ఒక 100 మంది 10,000 వేసుకుంటే ఇన్ని లక్షలు, ఒక 1000 మంది 100 రూపాయలు వేసుకుంటే ఇన్ని లక్షలు, ఈ ప్లాన్లు మరి సంఘంలో ప్రవేశపెడతారు. అప్పో తమ దగ్గర ఉన్నదో అమ్ముకొని కూడా ఏం చేస్తారు, కొంతమంది తీసుకొచ్చి ఇస్తారు. చివరికి వాళ్ళు చెప్పిన ప్లాన్లన్నీ ఎవరి కోసం? ఎవరి కోసం అండి? నేను అంటాను, సంఘమునకు వచ్చే వాళ్ళందరూ కూడా కలిసి, మనమందరం కలిసి మనము కొంత సొమ్ము చేర్చి మనం సంఘం కడదాము అంటారు. సంఘం ఎవరి పేరులో ఉంటుంది? ఎవరి పేరులో ఉంటుంది? మరి ఎవరి కొరకు అది? వస్తున్నటువంటి మరి ఆత్మల కొరక, లేదంటే సంఘ కాపర కొరక? ఇవన్నీ కూడా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మోసకరమైనటువంటి కార్యం. అందుకే ప్రభు అంటాడు, మనుషులు మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కాని తమ వేలుతోనైనని వాటిని కదిలింపనొల్లరు. మనమైతే అప్పు చేసి మనకు స్తోమతకి మీరి మనము అప్పు చేసైనా దేవుని కొరకు తీసుకొచ్చి ఇవ్వాలి అనుకుంటాం. వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు అమ్మి దేవుని సేవను చేయకూడదా? వాళ్ళకు ఉన్నటువంటి కారు అమ్మి దేవుని సేవ చేయకూడదా? వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అమ్మి దేవుని సేవ చేయకూడదా? అలాగ చేసిన వాళ్లే కదా మరి భక్తులందరూ కూడా. అలా చేసిన వాళ్లే కదా దేవుని యొక్క సేవను మరి తమ కష్టార్జితముల నుండి చేసిన వారే కదా దేవుని సేవకులందరూ కూడా. వీళ్ళని గురించి ప్రభు ముందుగానే చెప్పాడు. ప్రియులారా, వీళ్ళ యొక్క ఉపదేశము పులిసిన పిండితో కూడా సమానం. వీళ్ళందరూ కూడా కేవలము చెప్పుదురే గాని ఏది కూడా వారు చేయరు అని ప్రభు చెబుతున్నాడు. 5వ వచనం చూడండి. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుకుంటారట. మనుషుల ఎదుటనే వీళ్ళ యొక్క ప్రతి కార్యము కూడా చేయాలని ఇష్టపడతారు. అంతేకాదు, మనుషులు వీళ్ళని చూసి ఏమని పిలవాలి? బోధకులు అని పిలవాలి. లేకపోతే వీళ్ళకి మరి నిద్ర పట్టదు, లేకపోతే వీళ్ళకి సంతోషం ఉండదు. అంటే ఏది చేసినా మనుషులకి కనబడవలనే చేస్తారు. అలాంటి వారి గురించి దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఈ లోకంలో ఎంత గొప్ప వాళ్ళైనా సరే, వాళ్ళు ఈ లోకంలో ఎంత మర్యాద సంపాదించుకున్నటువంటి వ్యక్తులైనా సరే, వాళ్ళందరూ కూడా ఈ పులిసిన పిండికి సమానులు. ఈ సద్దుకయ్యులు, ఈ పరిసయ్యులు లాంటి వారికి సమానులు అన్నాడు. అంటే వారి యొక్క ఆలోచన అంతా కూడా ఆత్మ సంబంధమైనదిగా ఉండదు, అది శరీర సంబంధమైనదిగానే ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము, 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు, అది లోబడ నేరదు అన్నాడండి. ఏది? శరీరానుసారమైన మనస్సు. ఎవరైతే ఎక్కువగా శరీర సంబంధమైనటువంటి కార్యములను బోధిస్తాడో, ఎవరైతే శరీర సంబంధమైన కార్యముల గురించి ఎక్కువగా మనకి జ్ఞాపకం చేస్తాడో, అలాంటి వాడు ఈ పులిసిన పిండికి సాదృశ్యం.
ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ యొక్క ఉపదేశము, వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా ఏమై ఉంటుందంటే లోక సంబంధమైనదిగా. నువ్వు లోకంలో ఆశీర్వదింపబడాలి, నువ్వు లోకంలో ఒక మంచి స్థితికి రావాలి, నువ్వు లోకంలో మరి ఇవన్నీ కూడా సాధించాలి, ఈ లోకంలో దేవుడు నిన్ను ఇందుకొరకే ఏర్పరచుకున్నాడు, ఈ లోకంలో నీవు ఆశీర్వాదంగా ఉండటానికే దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పి రకరకాలైనటువంటి ఉపదేశాలు, ఇవన్నీ కూడా కేవలము శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించే ఎక్కువగా మనకి ఫోకస్ చేస్తాయి. మోసపోకండి. ఎవడైతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఎక్కువగా నీ దగ్గర ఉపదేశిస్తున్నాడు అంటే వాడు నిన్ను లోకంలో పడవేయటానికే ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. మనము ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలం ఏదో ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవటానికి కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, లోక స్నేహము దేవునికి వైరము. గుర్తుపెట్టుకోండి, లోక స్నేహము అంటే లోకంలో నువ్వు దేనిని మరి ప్రేమించినా అది దేవునికి వైరము. కానీ నీకు ఏమి అవసరమై ఉన్నదో ఆయా సందర్భములో, ఆయా సమయములో దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన సమర్థవంతుడు. ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు. నువ్వు కష్టపడి ఒట్టి చేతులతో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. అది ఎంత కష్టము నువ్వు చేస్తావో అంత ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు. కొంచెముగా విత్తువాడు కొంచెమునే కోస్తాడు, విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంటను కోస్తాడు. అంటే నువ్వు ఎంత కష్టపడతావో దానికి తగిన ప్రతిఫలం దేవుని యొద్ద నుండి మాత్రం వస్తుంది. ఇది ఎవడు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవడో వచ్చి చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీవు సోమరిగా కాకుండా నీ చేతులకు వచ్చిన పనిని నీ పరిపూర్ణమైన శక్తితో నువ్వు కష్టపడి చేసావంటే దేవుడు దాని ప్రతిఫలం ఆయన ఉంచుకోడు. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. కాబట్టి అది మరి నేను ఊరికే కూర్చో నీకు అన్ని ఇస్తానని దేవుడు చెప్పలేదు. ఈరోజు అలాంటి మోసమైనటువంటి ఉపదేశాలు ఈరోజు సమాజంలో చాలా ఉన్నాయి ప్రియులారా. మన యొక్క ఆలోచన అంతా కూడా దేని మీద ఉండాలి అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ జీవిత కాలంలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ బ్రతుకు కాలంలో దేవుని మాటలను మాత్రమే నేను అనుసరించాలి, దేవుని మాటలను మాత్రమే నేను ఆధారం చేసుకొని బ్రతకాలి అన్నటువంటి ఆలోచన ఉంటే చాలు. ఎక్కడో ఐగుప్తులో మరి బానిసగా వెళ్ళినప్పటికీ అతనికి ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం, అతడు చేసినటువంటి ప్రయాసం, అతని యొక్క కష్టము అతనిని గొప్ప స్థాయిలోకి దేవుడు హెచ్చించాడు అని చూస్తున్నాం. దేవుడు ఎవ్వరిని కూడా మర్చిపోవటానికి ఆయన మనుష్యుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ ఉన్న స్థితి ఎక్కడైనా సరే అక్కడే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన సమర్థవంతమైన దేవుడై ఉన్నాడు. కానీ అడ్డుదారిలో నేను ఏమైనా సంపాదించాలి అనుకుంటే నువ్వు సచ్చినా అది నీకు రాదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడి దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకొని మనము దేవుని కొరకు మనము బ్రతకాలి అనేటువంటి తీర్మానంతో మనం కష్టపడ్డామంటే ఆ సంవత్సరములో ఇస్సాకుకి దేవుడు 100 రెట్లు ప్రతిఫలం ఇచ్చాడు. దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎప్పటికీ చేయబెడవడు. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైన ఉపదేశాలు నిన్ను మోసం చేస్తాయి. అలాంటి ఉపదేశాలని ఎప్పటికీ నమ్మవద్దు. దేవుడు ఇక్కడ సుఖంగా నువ్వు బ్రతికి సుఖంగా అన్నిటిని అనుభవించి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఆ సుఖాన్నే ఇస్తాడు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నో, ఇక్కడ నువ్వు ఎంత కష్టపడతావో దానికి ప్రతిఫలము దేవుడు మన కొరకు ఆయన ఆయత్తపరిచి ఉన్నాడు, ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన అంటాడు, ఇదిగో వానికి తగిన జీతము నాతో కూడా వస్తున్నది అన్నాడు. మనందరికీ ఈ భూమి మీద మనము పడే ఈ యొక్క ప్రయాసం అంతటికీ దేవుడు తన యొక్క జీతాన్ని ఇవ్వటానికి ఆయన మర్చిపోడు.
అది ఈ లోకానికి, ఈ లోక సంబంధమైన సంతోషానికి, ఈ లోక సంబంధమైనటువంటి మరి సుఖానికి దానిని మనం ఏమాత్రం కూడా పోల్చలేము. అది వివరించటానికి, ఆలోచించటానికి మన మన యొక్క జ్ఞానానికి అందనటువంటి సంతోషాన్ని దేవుడు ఇవ్వటానికి ఆయన సంసిద్ధమైన ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు ముందుగానే చెప్పాడు 7వ అధ్యాయము 15వ వచనం మత్తయి సువార్తలో, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. వచ్చి మన దగ్గర మాట్లాడే వాళ్ళందరూ కూడా పైకి ఎలాగుంటారో తెలుసా? గొర్రెల చర్మాలను వేసుకున్నవారు, క్రైస్తవులే, బోధకులే, కానీ వారి యొక్క ఇంటెన్షన్ ఏముందో నీకు తెలియదు. అది వారి ఇంటెన్షన్ ఏమై ఉంటుందో నీకు తెలియదు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఏ విధంగా అబద్ధమైన చెప్పి వాళ్ళని మన దగ్గరికి లాక్కోవాలి, అబద్ధమైన చెప్పి వాళ్ళని మన దగ్గరికి చేర్చుకోవాలి. వారి వలన మనమైతే ఏమైపోవాలి? డెవలప్ అయిపోవాలి. అంతే కదండి. ఈరోజు మరి సంఘాలకి ఆత్మలు నింపాలి అనుకునేది ఎందుకొరకు? ఆత్మలు నిండి రావాలనుకున్నది ఎందుకొరకు? వాళ్ళందరినీ బోధకులు చేసి బయటికి పంపించడానికా? కాదు ప్రియులారా. వాళ్ళందరినీ కూడా సత్యము చెప్పి బయటికి వెళ్ళి మీరు సువార్త చెప్పండి అని చెప్పటానికా? వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండాలి. బయటికి వెళితే తల్లి సంఘాన్ని విడిచిపెట్టిపోయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. నేనంటాను, సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సేవకులుగా మారాలి. దేవునికి బయటికి వెళితే వారు దేవుని సువార్తను చెప్పేటువంటి స్థాయికి వాళ్ళు ఎదగాలి. నేనంటాను, వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోకూడదు. వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు కూడా దేవుని వాక్యమందు ఆరితేరి వారు బయటికి వెళ్ళి దేవుని కొరకు ఆత్మను సంపాదించేవారుగా ఉండాలి. అది నిజంగా ఒక సేవకుడి, నిజముగా ఒక సంఘము మీద భారం కలిగిన వాడు, దేవుని సేవ మీద భారం కలిగిన వాడికి ఉండవలసినటువంటి లక్షణం. వచ్చేవారు దేవుని యొక్క వాక్యములో ఎదగాలి. వారు వెళ్ళి ఇతరులని దేవుని వైపుకి నడిపించేటువంటి వారుగా మారాలి. కానీ ఈరోజు పరిస్థితి ఎలాగుందా? సంఘములో ఆత్మలు నింపబడాలి, వాళ్ళు మరి ఇచ్చేటువంటి కానుకల ద్వారా వీళ్ళు పబ్బం గడపాలి. అలా కాదు ప్రియులారా. అందుకొరకు కాదు దేవుడు సంఘమును ఏర్పరచుకున్నది. అందుకు కాదు తన స్వరక్తముని ఇచ్చి దేవుడు సంఘమును సంపాదించుకున్నది. బైబిల్లో ప్రభు స్పష్టంగా చెప్పాడు, సంఘములో మనుషులు ఎలాగో ప్రవర్తింపవలను అంటే, సంఘానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళు మరి తర్ఫీదు పొందాలి, ఎలా దేవుని సేవ కొరకు ప్రతి ఒక్కరు కూడా మరి సహాయపడాలి అన్నటువంటి విషయాలు నేర్చుకునే స్థలము దేవుని యొక్క సంఘము. కానీ ఈరోజు యేసు ప్రభు చెప్పినట్టు లోకమంతా కూడా మనం చూడగలిగితే ఇలాంటి వారే ఎక్కువైపోయారు. ఎలాంటి వారు? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నారు. సంఘానికి వచ్చిన తర్వాత వాళ్ళని పిండేస్తారు. కానుకల పేరుతో, దశమ భాగాల పేరుతో రకరకాలైనటువంటి స్కీములు పెట్టి వచ్చేటువంటి ఆత్మల యొక్క రక్తాన్ని పిండేసేటువంటి సేవకులే ఈరోజు ఎక్కువైపోయారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి రోజుల్లో మనం ఉంటున్నాము అన్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ కూడా సమాజంలో నెరవేరుతున్నాయి. ఎవరు పట్టినా సోషల్ మీడియాలో మరి మేము ఈ కార్యాలు చేస్తున్నాం, ఆ కార్యాలు చేస్తున్నాం, మాకు కానుకలు పంపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మాకు కానుకలు పంపించండి, మేము మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం, మాకు కానుకలు పంపించండి, మేము మరి ఫలానా మీటింగ్లు పెడుతున్నాం, మాకు కానుకలు పంపించండి అని ఎక్కడ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒక్కొక్కరు కూడా కానుకల కొరకే ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్త వహించాలి. దేవుని సంఘముగా యేసు ప్రభు చెప్పినటువంటి ఒక్కొక్క మాటను కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పౌలు అంటాడు,
చదవండి. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 29 అపోస్తుల కార్యములు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అన్నాడు. అంటే ఎక్కడుంటారు వీళ్ళు? సమాజములో ఉంటారు, సంఘములలో ఉంటారు. వీళ్ళు ఎవరట? క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందనేం చేయరు? కనికరింపరండి. నిజంగా నేను అంటాను, ఒక సంఘ కాపరి ఒక మందని కనికరించేవాడైతే మొదట ఆ సంఘ కాపరి చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? వారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని చూసి కనికరపడాలి. అలాంటి వారి దగ్గర కానుకలు పెరకాలని చూడకూడదు. అలాంటి వారిని చూసి కనికరపడి, నేను ఈ స్థితిలో ఉన్నాను, నా వలన అయినంత వరకు ఆ కుటుంబానికి నేను సహాయం చేయాలి. వారు కూడా 3 పూటలు ఆహారం కలిగి, నేను ఏ విధంగా అయితే 3 పూటలు భుజిస్తున్నానో వారు కూడా 3 పూటలు భుజించటానికి నా వలన అయినంత సహాయం నేను వారికి చేయాలి అన్న ఏ కాపరి ఉంటాడో ఆ సంఘమునే నిజముగా దేవుడు ప్రేమించేటువంటి సంఘం. అయితే ఈరోజు పరిస్థితి ఎలాగుంది చూడండి, ఎలాగుంది. నేను ఎంత విలాసవంతమైన జీవితం జీవించినా సరే, ఎదుటివాడు ఎంత కష్టపడినా సరే, వాడి యొద్ద నుండి కానుకలు లాక్కోవటానికే ఎక్కువగా మరి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రియులారా. కొంతమంది ఒక ఆమె అంటది, నువ్వు దశమ భాగం ఇవ్వకుండా నువ్వు కూర్చొని ఏడ్చినంత మాత్రాన నీకు అప్పులు తీరవు. ఏమంటుందో తెలుసా? నువ్వు దశమ భాగం తీసుకొచ్చి దేవునికి ఇవ్వు, అప్పుడే నీ కష్టాలు పోతాయి అంటూ ఉంది. అసలే వాళ్ళు దేంట్లో ఉన్నారు? కష్టాల్లో ఉన్నారు. మీరు ఏడ్చినంత మాత్రం మీకు కష్టం పోదు అంటుంది. అంటే నిజంగా వీళ్ళంతా ఏమని చెప్పాలి ప్రియులారా? నిజంగా కనికరం ఉందా వీళ్ళకి? వాళ్ళు అంత కష్టపడి అంత ఏడుస్తూ ఉంటే ఈమెకి కానుకలు కావాలట. అంటే వీళ్ళు నిజంగా మందను కనికరించేటువంటి కాపర్లేనా? మందను కనికరించే కాపర్లా అండి? ఈరోజు అలాంటి వారు మనకి కనబడని వారు ఎక్కువ మంది ఉన్నారు. సంఘములు ఏమని బోధిస్తారో తెలుసా? నీకు దరిద్రమే ఉన్నా, నీకు కష్టాల్లో ఉన్నా కానీ దశమ భాగం ఇవ్వటం మాత్రం మర్చిపోకు. నీ దరిద్రం పోవాలంటే దశమ భాగము ఇవ్వాలి అంటారు. ఒకడేమని ఉపదేశం చేస్తాడు అంటే, నీ దగ్గర డబ్బులు లేవా? నీ దగ్గర ఉండే నగలు తీసుకొచ్చి, ఆ నగలు కూడా లేవా? నువ్వే వచ్చి పడిపో అంటాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి ఒక బోధ అన్నది మనకు అర్థం కావాలి. ఈరోజు ఇలాంటి బోధలు సంఘములు, సమాజములు ఎక్కువైపోయాయి. ఇలాంటి వారిని మనము పసిగట్టాలి అంటే దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆలోచించాలి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకున్న వారయుండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారు క్రియల చొప్పున వారికి అంతము కలుగును అన్నాడు. దేవుని మాటలను బట్టి మనము జాగ్రత్త వహించాలి ప్రియులారా. ఎందుకంటే ఈరోజు దేవుని సేవకుల పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ దేవుని సేవకులు కాదు. వారిలో కూడా దొంగ అపోస్తుల యొక్క వేషాన్ని ధరించుకున్న వారు ఉన్నారు. వారిలో కూడా అపవాది యొక్క అనుచరులు కూడా ఉన్నారు అని చెప్పి
లేఖనము మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాంటప్పుడు ఇంత దేవుని వాక్యం చెబుతూ ఉండగా మనము ఎట్టి పరిస్థితిలో కూడా మోసపోయే అవకాశము ఉండకుండా చూసుకోవటం దేవుడు మన చేతికి ఇచ్చాడు. మోసపోయినా అది మనకే బాధ్యత, జాగ్రత్త పడినా అది మన బాధ్యత. లేఖనం సెలవిస్తుంది, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనల్ని ఎలా మోసపరుస్తారో వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవడైనను 2వ అధ్యాయం 4వ వచనం కొలసీ పత్రిక, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అంటాడు. ఎందుకంటే ఈరోజు చాలా మంది మనుషుల్ని మోసపరచటం చక్కని మాటలతో మోసపరుస్తారు. చక్కని మాటలు అంటే మనకి ఇంపైన మాటలు, మనకి దేవుని యొక్క వాక్యమును బట్టి గద్దించే మాటలు చెప్పే వాళ్ళని చూస్తే మనకి ఇష్టం ఉండదు. కానీ చక్కని మాటలు చెప్పేవాళ్లే మనకి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని ఎంత చక్కగా చెబుతున్నారని అనుకుంటాం, వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందన్న విషయమే మనము పసిగట్టలేము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి. ఎందుకంటే ఎవడు వచ్చినా కూడా మిమ్మల్ని ఏం చేయలేకపోయారు, మోసము చేయలేకపోయారు. ఎందుకంటే మీ విశ్వాసము క్రీస్తు యొక్క మాటల మీద కట్టబడి ఉంది, మీ విశ్వాసం క్రీస్తు యొక్క ఉపదేశం మీద కట్టబడి ఉంది. కాబట్టి మిమ్మల్ని చూసి నేను దూరంగా ఉన్నాను, ఆనందించుచున్నాను. ఎందుకంటే ఎవడు కూడా మిమ్మల్ని ఏం చేయలేకపోయాడు, మోసం చేయలేకపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి స్థితిలో ఒక సంఘం ఎప్పుడైతే ఎదుగుతుందో ఆ సంఘమును ఏ ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయలేరు. నేను ఎదుట ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు మీరు దేవుని వాక్యమును గురించి ఎంత స్థిరముగా ఎంతమంది వచ్చి మీ యొద్దకు మిమ్మల్ని చక్కటి మాటలతో మోసపరచాలని ఎదురు చూసినప్పుడు మీరు వారికి మీ దేవుని యొక్క వాక్యమును సత్యమును మీరు బదులు చెప్పే విధానమును బట్టి మీ స్థిర విశ్వాసం అక్కడ కనబడుతుంది. అప్పుడు ఒకవేళ నేనైతే మీరు అలాంటి స్థితిలో ఉన్నారు అన్న విషయాన్ని నేను వింటే నాకెంతో సంతోషం. అలాంటిదప్పుడు జీవము గల దేవునికి ఎంత సంతోషం ఉంటుంది, జీవము గల దేవుడు అప్పుడు ఎంత సంతోషిస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఏమని? 6వ వచనం చూడండి. క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా, దేవుని కృపను బట్టి, దేవుడు నాకిచ్చినటువంటి తలాంతును బట్టి, జ్ఞానమును బట్టి దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మీకు నేను ఇంతవరకు కూడా బోధించాను. అయితే మీరు లేఖనం సెలవిస్తుంది, నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి అని నేను కూడా ఈ మాటనే నేను ఇంతవరకు మీకు బోధించిందంతా కూడా దేవుని వాక్యం, నా సొంత జ్ఞానం ఏది కాదు. ఇంతవరకు మీకు చెప్పిందంతా కూడా దేవుని వాక్యం. మీరు బాగా విన్నారు, ఇంతవరకు బాగా నేర్చుకున్నారు. ఈ మధ్యలో ఎవడైనా వచ్చి మిమ్మల్ని మోసపరచాలని చక్కటి మాటలతో వచ్చి మీ దగ్గర మీరు ఇలా ఎందుకు చేయరు, అలా ఎందుకు చేయరు అంటే వాక్యంలో ఎక్కడ ఉందో చూపించమని చెప్పండి. మేము నేర్చుకున్న బోధకి వ్యతిరేకంగా మీరు చెబుతున్నారని ధైర్యంగా మీరు వాళ్ళతో వాదించండి. పౌలు అంటున్నట్టు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు
స్థిరపరచబడుచు అన్నాడు. స్థిరపడాలి. చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. విరోధులు తెలుసుకొనుచున్నాము. వారు గాని గుర్తుపెట్టుకోవాలి, వారు మన సంబంధులు కారు. ఎందుకు అంటే వారు వాక్యాన్ని అంగీకరించరు. ఆ సంఘం ఎలా చేస్తుంది, ఈ సంఘం ఎలా చేస్తుందో మనకు అక్కర్లేదు. దేవుని వాక్యము ప్రకారము దేవుని వాక్యం అలా చెబుతుందా లేదా చూడాలి. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, వారు మనలో నుండి బయలుదేరి వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. వారందరూ కారని అది ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలు వెళ్ళిరి. బైబిల్ సెలవిస్తుంది, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయుచున్నాను అన్నాడండి. మీరు సత్యమును ఎరిగి ఉన్నారు. కనుక ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను అంటున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యము తప్ప మనుషులు ఏది చెప్పినా అది అబద్ధం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, మనుషులందరూ అబద్ధికులు అగుదురు గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. కాబట్టి దేవుని వాక్యమే మనకి ఆధారం. దేవుని వాక్యమే మనకు సత్యం. దేవుని వాక్యము ఏమాత్రము కూడా అబద్ధము చెప్పేటువంటిది కాదు అన్నది మనము అందరం కూడా స్పష్టంగా ఎరిగి ఉన్నాము. కాబట్టి 16వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి, వారితో ఉండండి ఉందా, తొలగిపోండి. వీలైనంత వరకు అలాంటి బోధలు వినకండి. అలా విన్నారు, అలా వెళ్ళారు అంటే మీరు కూడా నశించిపోతారు, మీరు కూడా మోసపోతారు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అగును అన్నాడు. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చెప్పిన మాటే శాశ్వతం. దేవుడు చెప్పిన సత్యమే శాశ్వతం. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకముగా ఎన్ని బోధలు సమాజంలో ఉన్నా అవన్నీ కూడా అబద్ధం. కాబట్టి మనము నేర్చుకునేటువంటి బోధకు వ్యతిరేకముగా ఎవడు ఏదైనా ప్రకటించినట్లయితే వాడు శాపగ్రస్తుడని లేఖనము స్పష్టంగా తీర్చేసింది. కాబట్టి మనము జాగ్రత్త పడవలసిన వారము. దేవుని యొక్క వాక్యమును బట్టి మనము మెలకువతో ఇలాంటి అబద్ధపు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడవలసిన వారముగా ఉన్నాము.